ఎంత ఎక్స్పెక్టేషన్ 75 కోట్లు పెట్టినట్టున్నాడు. 5 songs 5 songs का बजट 75 crore. కనీసం నానా హైరాన్ అనే పాట లేదు బ్రో. ఎంతకు తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? పాట లేదు బ్రో, నానా హైరాన్ అనే పాట. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. దయచేసి శంకర్కి దండం పెడతానమ్మో, మా తెలుగు వాళ్ళు పరువు తీయద్దు శంకర్ గారు. ఎస్జే సూర్య ఒకటే బ్రో డబ్బులకు న్యాయం చేసింది. నువ్వు నా మనసు దొంగిలించావు బాబు. లేదు నా అసలు లేదు, మైండ్ లేనా అయిపోయింది. ఏమో చెప్పలేం బ్రో, అంతా ఆడియన్స్ మహిమ. మధ్య కోట్లు సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ టార్చర్. పుష్ప రేంజ్ లో లేదా సార్? పుష్పకు దానికి కంపారిజన్ ఏందన్నా? అసలు శంకర్ సినిమాలు ఆపేసి ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ చేయాలి ఫస్ట్. ప్రొడ్యూసర్ పాపం దిల్ రాజునే మొత్తం పెట్టేసాను నీట్ గా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను రెడీ చేసావు నువ్వు, నన్ను రెడీ చేసావు అన్నాను. నీ చావు నువ్వు చావు, నాకు సంబంధం లేదు. కొడుతున్నాం ఈసారి కొడుతున్నాం అన్నాడు. ఈ కొట్టేదేదో నాకు తెలిసిపోయింది ఆల్రెడీ, కొట్టలేమని చెప్పేసి అందుకే కొన్నావా అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. ఏంది అసలు ఇంత రాడ్ రంబాల మూవీ అసలు ఎక్కడ నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. శంకర్ గారు డైరెక్షన్ బంద్ చేసుకోవాలి. అందరు హీరోల ఇజ్జత్ తీస్తున్నా అంటే శంకర్. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు, భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. చాలా డిసప్పాయింటెడ్ ఉన్న ఫ్యాన్స్ మొత్తం. అసలు శంకర్ నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. పుష్పరికోళ్ళ తగ్గేదేలే కాదు, ఒంగేదే మొత్తం సినిమాలో. తగ్గేదేలే కాదు, ఒంగేదే మొత్తం. రావు నాకు తెలిసి 300 crores మాక్సిమం చూస్తే. ఈ చూసేటోళ్ళు బక్రాగాళ్ళు, ఈ కొడుకులు ఏం పని లేని కొడుకులు అనే చెత్త స్టోరీలు తీసి అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. అసలు పోలీసు వాళ్ళకి వాల్యూ లేదు, ఈసీకి వాల్యూ లేదు, ఎవరికి వాల్యూ లేదు. రేపు రేపు అసలు ఇటువంటి సినిమాల్ని బ్యాన్ చేయాలి. అసలు అది సినిమాల్ని బ్యాన్ చేయాలి అసలు. లోకల్ హీరో తెలుగు యాక్టర్ చాలు, గ్లోబల్ దాకా ఎందుకన్నా మనకి. చెప్పరా నీ వల్లనే. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అండి. ఇది జనరల్ గా ఫట్టనే అనాలా, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక్క రకంలో ఉంది. మరి రామ్ చరణ్ ఫ్యాన్ భయ్యా, మరి చెప్పకూడదు. బాలేదు సినిమా. నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను. వెళ్ళిపో. అసలు ఏమైంది మావయ్య?